యాక్సియం 4 శుభాంశు శుక్ల బృందం అంతరిక్షానికి చేరుకుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకుంది. ప్రస్తుతం డాకింగ్ పూర్తయింది. వాళ్ళు స్పేస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రస్తుతం అంతరిక్ష స్పేస్ స్టేషన్ నుంచి మనం చూస్తాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి లైవ్ మనం చూస్తూ ఉన్నాం. ఐఎస్ఎస్ లైవ్. ప్రస్తుతం శుభాంశు శుక్ల బృందం స్పేస్ క్యాప్సూల్ నుంచి ఐఎస్ఎస్లోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. బృంద సభ్యుల్లో ఒకరు లోపలికి ఎంటర్ అయ్యారు. అవతల మనకు కనబడుతున్న డోర్ ఏదైతే ఉందో ఆ చిన్న డోర్ అనేది స్పేస్ ఎక్స్కి చెందినటువంటి క్యాప్సూల్ డోర్. ప్రస్తుతం ఇటు పక్కన కనబడుతున్న పెద్ద డోర్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చెందినటువంటి డోర్. సో డాకింగ్ పూర్తయ్యాక, అంటే అటాచ్మెంట్ పూర్తయ్యాక ముందు ఈ డోర్ ఓపెన్ చేస్తారు. తర్వాత లోపల నుంచి ఆ డోర్ ఓపెన్ చేస్తారు. ఒక్కొక్కరుగా ఇందులోకి అందరూ కూడా ఎంటర్ అవుతారు. జీరో గ్రావిటీలో అందరూ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అందరూ కూడా లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో అందరూ కూడా స్పేస్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యారు. యాక్సియం 4 మిషన్ హాఫ్ వే సక్సెస్ సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక 14 రోజుల పాటు ఇక్కడ ఈ వ్యోమగాములందరూ కూడా ప్రయోగాలు చేయబోతున్నారు. 14 రోజుల పాటు శుభాంశు శుక్ల బృందం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు భూమికి రాబోతూ ఉన్నారు. దాంతో ప్రయోగం సక్సెస్ఫుల్ అయినట్టుగా భావించవచ్చు. సో ప్రస్తుతం అందులోంచి వస్తున్నటువంటి బృంద సభ్యులను మనం చూస్తూ ఉన్నాం. దాదాపు వీరంతా కలిసి ఒక 60 ప్రయోగాలు చేస్తారు. ఇందులో హ్యూమన్ ఫిజియాలజీ అంటే మానవుడి భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ప్రయోగాలు, అలాగే న్యూట్రిషన్, మనం తీసుకునేటటువంటి పోషకాలు, ఆహారం, ఏ రకమైనటువంటి ఆహారం అక్కడ తీసుకుంటే సరిపడుతుంది, ఏ రకమైన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది అనే దానికి సంబంధించి ఒక ప్రయోగం. అలాగే సీడ్ జర్మినేషన్కి సంబంధించి, విత్తనాలు మొలకెత్తడానికి సంబంధించి మరొక ప్రయోగం. ఇలా మొత్తం ఒక 60 ప్రయోగాలను వీరంతా కలిసి చేయబోతూ ఉన్నారు. అంతరిక్షం నుంచి శుభాంశు శుక్ల ప్రధాని మోదీతో మాట్లాడతారు. వెళ్ళిన తర్వాత ఈ మిషన్ను పెగ్గి విట్సన్ కమాండ్ చేస్తూ ఉంటే శుభాంశు శుక్ల పైలట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. స్లావోస్ టిబర్ మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరిస్తారు. మొత్తం 4 సభ్యుల బృందం ఇది. 4 వివిధ దేశాల నుంచి ఉన్నారు. శుభాంశు శుక్ల ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి. నిజంగా భారతదేశానికి ఒక గర్వించదగ్గ రోజుగా ఇది మనం చెప్పుకోవచ్చు. భారత అంతరిక్ష యానంలో ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇస్రో చరిత్రలో ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ అంతరిక్ష యానం జరిగింది భారతదేశానికి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది ఎల్లప్పుడూ అంతరిక్షంలో, అంటే స్పేస్లో ఆర్బిట్ చేస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉంటుంది. స్పేస్లోనే ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. తరచూ వ్యోమగాములు ఈ అంతరిక్ష కేంద్రానికి వెళుతూ వస్తూ ఉంటారు. గతంలో సునీత విలియమ్స్, అంతకుముందు కల్పనా చావ్లా, ఇలా చాలామంది భారత సంతతికి చెందిన వాళ్ళు కావచ్చు, ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కావచ్చు, తరచూ వెళ్ళి వస్తూ ఉంటారు. ఈసారి భారతదేశానికి చెందిన శుభాంశు శుక్ల, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి శుభాంశు శుక్ల ప్రత్యేక తర్ఫీదు పొందారు రష్యాలో. ఆయన భారతదేశం తరపున ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. ఆయనతో పాటు మరో 3, మొత్తం 4 బృందం ఈ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. 28 గంటల పాటు కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి లాంచ్ అయిన తర్వాత 28 గంటల పాటు ప్రయాణించారు వీళ్ళు. 19 రౌండ్లు పాటు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ క్యాప్సూల్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సాధారణంగా అంతరిక్షంలో నేరుగా వెళ్ళడానికి ఉండదు. ఒక ఉపగ్రహం కావచ్చు, ఒక స్పేస్ షిప్ కావచ్చు, లేదా వ్యోమనౌక కావచ్చు. అంతరిక్షంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఆర్బిటరీ మోషన్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఒక కక్షలో నుంచి ఒక కక్షలో తిరుగుతున్నటువంటి వస్తువును చేరుకోవాలంటే, లేదంటే ఒక వస్తువు దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆర్బిటరీ మోషన్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో భూమికి ఉన్నటువంటి కక్షలో 19 సార్లు తిరిగిన తర్వాత ఇక్కడికి చేరుకున్న లైవ్ మనం చూసాం.